నా లైఫ్ లో నేను చాలా కోల్పోయా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం ఏమైనా సజెషన్ ఇస్తారా మేడం అనుకుంటూ నాకు ఇన్స్టాలో ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు. ఏమైంది బ్రో అని అడిగితే, నా గోల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని, బట్ 2022లో యాక్సిడెంట్ అయ్యింది. లెఫ్ట్ లెగ్ విరిగిపోయింది. ఆ టైంలో జీడీ పోలీస్ కానిస్టేబుల్ పోయింది. మళ్ళీ గివ్ అప్ ఇచ్చి స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయ్యాను. బట్ లెగ్ లో ఐరన్ ఉంది అని జాబ్ ఇవ్వరు అంటున్నారు. మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వకపోతే చచ్చిపోతే బెటర్ కదా అనిపిస్తుంది. చాలా ఇయర్స్ నుంచి దాని మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నా. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నాది ఆంధ్రప్రదేశ్, విజయవాడ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఈ మంత్ ఎండ్ లో పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వస్తాయి. అందులో నా నేమ్ ఉంటుందో ఉండదో అని చాలా భయం వేస్తుంది. ఫ్యామిలీని హ్యాపీ చేయాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఇదే. 4 years నుంచి నేనే చూసుకున్నా. నో సపోర్ట్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు యాక్సిడెంట్ అయిన టైంలో ఒక వెబ్ సిరీస్ లో ఛాన్స్ వచ్చింది, బట్ నో యూస్. అన్ని రకాలుగా నా లైఫ్ లో నేను ఒక ఫెయిల్యూర్ ని. ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు, రిలేటివ్స్ ఏమో చీప్ గా చూస్తున్నారు. శైలు గారు, నిజంగా ఎందుకు ఈ జనాలు ఎలా ఉంటారో అర్థం కావట్లేదు. నాకు మీ సపోర్ట్ కావాలి అని అడిగారు. బ్రో, నిజంగా ఈ జనరేషన్ లో ఇలాంటి అబ్బాయిలు ఉన్నారా అనిపించింది. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. వెంటనే సక్సెస్ అయితే కిక్కేమని చెప్పు. అన్ని ఫేస్ చేసి ఫెయిల్ అయ్యి ఒక్కరోజు సక్సెస్ కొడతావు చూడు, అప్పుడు బ్రో నీ గెలుపుకి ఒక హిస్టరీ క్రియేట్ అయ్యి నీ కథని అందరూ చెప్పుకునేది. సో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మళ్ళీ ట్రై చేస్తూనే ఉండు. తిట్టిన వాళ్ళు, రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కరోజు అరే వీడేనా వామ్మో అని బెదిరిపోవాలి మిమ్మల్ని చూసి. సో నెగిటివ్ థాట్స్ ఏమీ వద్దు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ నీ లైఫ్ లో రాసి పెట్టకపోతే నువ్వు ఇంకేదో చెయ్యాలి అని రాసి పెట్టుందేమో కదా, అదేంటో తెలుసుకొని దానికోసం పోరాడు. నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైనా లోగా అనిపిస్తే ఒక్క మెసేజ్ చేయి బ్రో. అంతేగాని నెగిటివ్ థాట్స్ తో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పా. నేనేమైనా రాంగ్ గా మాట్లాడానా చెప్పండి మీరే.